బ్యాక్ టు హెల్ప్ లైన్. సో శ్రీశైలం గారు మీరు చెప్పండి, ఇప్పుడంటే ఈ అథారిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఈ ఫ్రీ క్యాంప్స్ జరుగుతున్నాయి, ఉచిత న్యాయ సలహాలు ఇవ్వబడతాయి అంటే, అట్లాగే మీ పెండింగ్ కేసెస్ అన్నీ కూడా సాల్వ్ చేయబడతాయి అన్న విషయాలు ఇప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తాయి అంటారు? ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు వాటి గురించి? లీగల్ సర్వీసెస్ డే సెలబ్రేషన్ కు ఇది ఒక 2 months బిఫోర్ నుండే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఒక ఇంటిమేషన్ అనేది ఇస్తారు. ఓకే, ప్రతి కోర్టు జ్యూరిడిక్షన్ లోపల ఒక 5-6 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం కోర్టు ఉన్నది. ఇబ్రాహీంపట్నం కోర్టు పరిధి లోపల ఒక 6 పోలీస్ స్టేషన్లు వస్తాయి. 6 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి SHOలను ఆ కన్సర్న్ జడ్జి పిలుచుకొని మేము పలానా రోజు మా దగ్గర ఇన్ని కేసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గరే ఉంటుంది, మొత్తం అంతా డేటా మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. జడ్జి పిలుచుకొని ఆ SHOలతో మాట్లాడతారు. మేము ఇట్లా లోక్ అదాలత్ ఒకటి కండక్ట్ చేయబోతున్నాం, దీనికి సంబంధించి ఏదైతే కాంపౌండబుల్ అఫెన్సెస్, ఎందుకంటే గ్రావిటీ తక్కువ ఉన్నటువంటి అఫెన్సెస్, ఇప్పుడు నేను మర్డర్ కేసు చేసి నేను కాంప్రమైజ్ కావాలంటానంటే వాళ్ళకి ఆ పరిధి లేదు. చెంప మీద కొట్టి నేను కాంప్రమైజ్ కావాలంటానంటే పరిధి ఉంది. అటువంటి కేసెస్ అన్ని మాకు లిస్ట్ అవుట్ చేసి పంపించమంటని చెప్పి సదరు జడ్జి గారు ఈ SHOలను అడుగుతారు. ఆ SHOలందరూ వాళ్ళకి ఆ లిస్ట్ ఇస్తారు, ఇన్ని కేసులు మేము లోక్ అదాలత్కు పంపిస్తున్నాం. ఒక పోలీస్ స్టేషన్ నుండి ఒక 10 రావచ్చు, ఒక పోలీస్ స్టేషన్ నుండి 100 రావచ్చు, ఎన్నైనా రావచ్చు. ఆ రోజు ఆ 2 పార్టీలు వాళ్ళు అక్కడ అపీరెన్స్ చేయించి అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు, అంటే 3 బెంచ్ ఉంటదండి దీనికి, ఒక జడ్జి, ఒక సోషల్ వర్కరు అండ్ ఒక అడ్వకేట్. వాళ్ళని ఎందుకంటే వాళ్ళని అక్కడ అపాయింట్ చేసి, బాబు మీరు ఈ కోర్టుతోని లిటిగేషన్ తోని మీరు టైం వృధా చేసుకుంటారు, ఇక్కడ ఇన్ని రకాలుగా నష్టపడతారు, మీరిద్దరు రాజీ పడండి. రాజీ పడితే మీరు ప్రాపర్టీ ఇష్యూ అనుకోండి, ఇది కేవలం ఎక్స్ప్లెనేషన్ వరకే ఉంటుందా? ఆ రోజు సాల్వ్ చేయడం కూడా ఇమీడియట్ డిసిషన్ ఉంటుందండి, అక్కడ పెండెన్సీ ఉండదండి. రాగానే ఇమీడియట్ గా అది ఉంటుంది. ఇప్పుడు రీసెంట్లీ ఒక 2 నెలల క్రితము మన సెంట్రల్ లా మినిస్టర్ సదానంద గౌడ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అడ్వకేట్లందరిని ఉద్దేశించుకుంటూ ఒక 8 చట్టాలను ఆయన మాడిఫైడ్ చేసి ఈ పెండెన్సీని తగ్గించాలంటని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. అందులో మోటార్ వెహికల్ యాక్ట్ ఉన్నది, ఫ్యామిలీ లాస్ ఉన్నాయి, ప్లస్ ఇంకా వేరే చిన్న చిన్న అన్ని ఈ ఆల్టర్నేటివ్ రెజల్యూషన్ డిస్ప్యూషన్ ADR ద్వారా సెటిల్మెంట్ చేసుకునే విధంగా ఫెసిలిటీకి చట్టాలు రూపొందిస్తున్నారు. అన్ని రకాలుగా కూడా ఒక కామన్ మ్యాన్ కు, మార్జినలైజ్డ్ పీపుల్ కు చట్టం న్యాయం సమపాలలో అందాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ న్యాయ సేవా అధికారిక చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి, కానీ ప్రభుత్వం ఇంకా కొద్ది శ్రద్ధ చూపించాలి. వీళ్ళు కొన్ని సమస్యలతో సతమతం అవుతున్నారు. ఫండ్స్ అలొకేషన్ అనేటటువంటిది ఓన్లీ హైకోర్టు ఇచ్చేటటువంటి దాన్ని డైవర్ట్ చేయడం కాకుండా క్రైమ్ రేటు తగ్గించాలి, లీగల్ లిటిగెన్సీ తగ్గించాలి, పెండెన్సీ తగ్గించాలి అనేది ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉండాలి. దే వాంట్ టు ప్రొవైడ్ సమ్ ఫెసిలిటీస్. ఇక అవి ఏంటి, అన్ని రకాలుగా వాళ్ళు ఆపర్చునిటీస్ ఇచ్చారనుకోండి, ఇంకా స్పీడప్ చేయొచ్చు, పెండింగ్ కేసెస్ అన్ని కూడా క్లియర్ అప్ చేయొచ్చు. నిజంగా ఎవరికైతే జెన్యూన్ గా జస్టిస్ జరగాలో వాళ్ళకి జస్టిస్ జరుగుతుంది. ఓకే, స్పందన గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఒక కేసు నడుస్తూ ఉంది, ఆల్రెడీ సగంలో ఉంది అనుకోండి, అలాంటి కేసెస్ కూడా దాని కూడా పెండింగ్ కేసు అనొచ్చు కదా, సో అది కూడా ఇక్కడ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ లీగల్ సర్వీసెస్ వాళ్ళకి రిఫర్ చేస్తారండి. ఇప్పుడు సుశీల అనే ఆమె ఉన్నారు, కేసు సకంలో ఉంది, నేను నా ఆపోజిట్ పార్టీ మేము ఇద్దరం మాట్లాడుకున్నాము, ఈ కేసుని సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నాం అంటే అక్కడి నుంచి ఆ కేసు రెగ్యులర్ కోర్టులో నుంచి లీగల్ సర్వీసెస్ అథారిటీకి రిఫర్ చేస్తారు, అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందాక సార్ చెప్పారు, ఎవరెవరు ఈ కేటగిరీలోకి వస్తారు అంటే స్త్రీలు అన్నాం. ఎవరైతే ₹1,00,000 ఆదాయం తక్కువ వస్తుందో వాళ్ళు పురుషులు కూడా రావచ్చు, కానీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు స్త్రీలు, పురుషులు, మిగిలిన వాళ్ళు క్యాస్ట్, షెడ్యూల్ కులాలు, పిల్లలు, షెడ్యూల్ తెగలు, వికలాంగులు, అలానే మతి స్థిమితం లేని వాళ్ళు, నిర్బంధంలో ఉన్న వాళ్ళు, ప్రిజనర్స్, వీళ్ళందరికీ కూడా ఈ చట్టం చాలా వెసులుబాటు కలిగిస్తోంది. మరి అలా కలిగిస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక కేసు వేసినప్పుడు కోర్టు ఫీజు అనేది సివిల్ నేచర్ అంటే తగాదాలు, మన ప్రాపర్టీస్ అవి వేసుకున్నప్పుడు చాలా హై మొత్తాల్లో ఉంటుందండి కోర్టు ఫీజు. కానీ వేరేస్ విమెన్, ఆవిడ ప్రతిభా పాటిల్ కావచ్చు, సానియా మిర్జా కావచ్చు, ఎవరైనా ఒక ఆమె
విమెన్ అనే వాళ్ళు ఒక కేసు వేసుకుంటే ఆవిడకి రూపాయి కూడా కోర్టు ఫీజు ఉండదు రెగ్యులర్ కోర్టులో కూడా. ఎందుకంటే ఎగ్జంప్షన్ తెచ్చుకుంటారు. వీళ్ళకి వార్షిక ఆదాయాన్ని చూసి ఇవ్వడం లాంటిది ఆడవాళ్ళకి గానీ, షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు గానీ, మతి స్థిమితం లేని వాళ్ళు గానీ, వీళ్ళందరికీ కూడా వార్షిక ఆదాయం కాదు, ఓన్లీ పురుషులకి మాత్రమే ఆ కేటగిరీలోకి వస్తారు. అంటే రెగ్యులర్ చాలా పెద్ద ఉద్యోగి ఉంటాడు, నేను లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్తానంటే కుదరదు, ఎందుకంటే వార్షిక ఆదాయం ఆయన దాటిపోయి ఉంటాడు. సో అలా కాకుండా ఈ విమెన్ ఎవరైతే ఉంటారో ఆవిడ కట్టాల్సిన ఒక 25,000 లేదా 40,000 50,000 అయినా ఎగ్జంప్షన్ తెచ్చుకోవచ్చు. కేసు రిజిస్టర్ చేసే ముందు సూపరింటెండెంట్ గారి దగ్గరికి కేసు ఫైల్ వెళ్ళినప్పుడు వాళ్ళు లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఒక లెటర్ రిఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే ఇది జడ్జి గారి ముంగటికి పెట్టేస్తారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ కింద జడ్జి గారి కింద పెడతారు. అడ్వకేట్ ఎవరు అనేటటువంటిది సదరు కోర్టు అండ్ కదరు స్టాఫ్ డిసైడ్ చేసి అతని పేరును ప్రిస్క్రైబ్ చేసి మీకు పలానా అడ్వకేట్ ని ఇస్తున్నాము. అడ్వకేట్ ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అడ్వకేట్ అవసరం లేదు. అవసరం అనుకుంటే ఆపోజిట్ వాళ్ళకి లిటిగెన్స్ కింద ఉంటే వీళ్ళకి నిజంగా గ్రావిటీ కలిగించేటువంటి సందర్భాలు ఉంటే వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎవరైతే మార్జినలైజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి అడ్వకేట్ అసిస్టెన్స్ కూడా ఇస్తారు. అందుకేనండి మెయిన్ 3 వింగ్స్ చెప్పుకున్నాం. లీగల్ ఎయిడ్ అంటే న్యాయ సహాయము, లీగల్ అవేర్నెస్ ప్రజల్లో అవేర్నెస్ కలిగించటం, ఇంకోటి లోక్ అదాలత్స్. లోక్ అదాలత్స్ గురించి చెప్పారు, అది ఒకప్పుడు సంవత్సరానికి 9 రోజులు మాత్రమే జరిగి శనివారాల్లో జరిగేది. అలా కాకుండా ఇప్పుడు ప్రతి సెకండ్ సాటర్డే సండే మొత్తం ఇండియా అంతా జరుగుతోంది, సెకండ్ సాటర్డేస్. సో అలానే ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ ఈ 3 లీగల్ అవేర్నెస్ లో భాగంగా సెంట్రల్ జైల్స్ కూడా విజిట్ చేస్తారు. ప్రతి దగ్గరికి మారుమూల మెంటల్ హెల్త్ కేర్ సెంటర్స్కి వెళ్తారు. ఎక్కడైతే న్యాయ సహాయం కావాలో, ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి పెట్టుకోలేరో ఇలాంటి వాళ్ళందరికీ కూడా న్యాయ సహాయం కలిగించడం జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం సెంట్రల్ జైల్లో అంటే పూర్ పీపుల్ వెళ్ళి బెయిల్స్ పెట్టుకోలేరు. వాళ్ళకి 80 days అయిపోతుంది, 90 days అయిపోతుంది. రూల్ ప్రకారం 90 days అయ్యాక ఉండడానికి లేదు అసలు. జడ్జి అడుగుతారు కొన్ని సందర్భాలలో, బాబు నువ్వు ఇంకా బెయిల్ పెట్టుకోలేదు, నీకు బెయిల్ గ్రాంట్ అయ్యే అవకాశం తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి పబ్లిసిటీ చేస్తుంది. అక్కడికి ఎవరు వెళ్ళి చెప్పరు కనుక జడ్జెస్ ఒక టీమ్ ఆఫ్ జడ్జెస్ వెళ్ళి సెంట్రల్ జైల్లో కూడా అవేర్నెస్ కలిగిస్తారండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 20-30 మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఎందుకు బెయిల్స్ రాలేదు, వీళ్ళ కారణం ఏంటి అంటే వీళ్ళు ఫైనాన్షియల్ గా దే ఆర్ నాట్ ఫిట్. సో అలాంటప్పుడు అక్కడికక్కడే అప్లికేషన్ ఫామ్స్ నింపేసి వాళ్ళకి బెయిల్స్ పెట్టించే కార్యక్రమం కూడా చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి మేము అవేర్నెస్కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి వచ్చి అడిగాడు. ఆ అబ్బాయి జువెనైల్ అనమాట, చిన్నపిల్లాడు 2029లో రిలీజ్ అయ్యేటట్టు పెద్దవాళ్లతో పాటు జైల్లో ఉన్నాడు. ఏమైంది ఏంటి అంటే ఇలా జిల్లా కోర్టులో కేసు అయింది, నేను సెంట్రల్ జైల్లో ఉన్నాను అంటే ఆ అబ్బాయి ఫైల్ అంతా తెప్పించి తర్వాత అప్పీల్ చేస్తే ఆ అబ్బాయి రిలీజ్ అయిపోయాడండి. అంటే ఎలాంటి మహత్ కార్యాలు జరుగుతాయి అంటే 2029 వరకు మగ్గిపోవాల్సిన ఒక పిల్లాడు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలతో ఉన్నాడు. ఒక విక్టిమ్ వాళ్ళు ఎవరైతే నేరం చేశారో ఆ నేరంలో గ్రూప్ లో ఉన్న పిల్లాడు, ఆ అబ్బాయి వివరాలు తెలుసుకుని అట్ ద టైమ్ ఆఫ్ ద క్రైమ్ ఆ అబ్బాయి జువెనైల్ 17 ఏళ్ల వాడనమాట. తర్వాత పెద్దవాళ్ళతో పాటుగా జడ్జి గారు కూడా సరిగా ఏదో ఇదే అంటే చూసుకోలేదు. ఆ అబ్బాయి రెగ్యులర్ గా పెద్దవాళ్లతో పాటు కారాగారంలోకి వచ్చేసాడు. ఆ తర్వాత తెలిస్తే వాడు 20 years ముందు రిలీజ్ అయిపోయాడు. అంటే ఇవే కాకుండా ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారు, వాళ్ళు బెయిల్స్ రాకుండా ఈ కొట్లాటల్లో జైల్లో ఉండిపోతారు. పోలీస్ వాళ్ళు రెగ్యులర్ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళకి తెలియదు వీళ్ళకి న్యాయ సహాయం ఉంటుంది, వీళ్ళకి బెయిల్స్ తెచ్చుకోవచ్చు. అలాగే మతి స్థిమితం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా అంటే హ్యూమిలియేషన్ కండిషన్స్లో ఉంటారు. సో మెంటల్ హెల్త్ కేర్ సెంటర్స్ కూడా ఈ జడ్జెస్ వెళ్ళి విజిట్ చేస్తారండి. సో అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎక్కడెక్కడైతే పాసిబిలిటీస్ ఉందో, స్కోప్ ఉందో అక్కడంతా కూడా చాలా జాగ్రత్తగా చేయడానికి వీళ్ళు మొత్తం కూడా ఈ యంత్రాంగం అంతా లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్లో పొందుపరిచిన విధంగా వీళ్ళు వెళ్ళి చేస్తుంటారు. ఇంతేకాకుండా మనకి 2012 లీగల్ సర్వీసెస్ నేషనల్ లీగల్ సర్వీసెస్ వాళ్ళు ఆ ఇయర్ అంతటికి పిల్లలు కేటాయించారు. సో అలా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ న్యాయ సేవా అధికార చట్టం ద్వారా ఆ జడ్జెస్ ఎవరైతే అంటే ఇది వరకు ఉండే జడ్జికి ఇది ఒక పార్ట్ ఆఫ్ డ్యూటీగా పెట్టేవారు. ఇప్పుడు అలా కాదు, న్యాయ సేవా సెపరేట్ గా ఒక కోర్టు, అందుకే అక్కడ పెండెన్సీ ఉంటుంది. జిల్లా కోర్టు ప్రాంగణం లోపల ఈ కార్యాలయం ఉంటుంది. సో ఇప్పుడు అంటే మీరిద్దరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే దాదాపు 95 నుంచి 2015 అంటే ఇన్నేళ్లలో
చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ చాలా కేసెస్ పెండింగ్ డిస్పోజల్ అయ్యాయండి. ఎందుకంటే అదే తరహాలో చాలా పై ఎత్తులోపల కొత్త కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఒక్క లిటిగేషన్ కు ఇప్పుడు నాకు తెలిసినటువంటి కేసు ఇష్యూ ఒకటి, ద కేసెస్ ఇన్స్టిట్యూటెడ్ 18 కేసెస్. ఇష్యూ ఒకటే, ఒక ప్రాపర్టీ 600 గజాల ల్యాండ్, దానికి సంబంధించి 18 రకాల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కాదు, అవేర్నెస్ అన్నారు కదా సార్. సో అవేర్నెస్ అన్నప్పుడు అది ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా కోర్టుకు వెళ్లకుండా వీళ్ళ దగ్గరికి వచ్చేటట్టు ఎందుకు చేయలేకపోతున్నారు? ఉన్నదండి ఆ మెకానిజం, కానీ వీళ్ళు తెలుసుకోవాలి. ఉందండి అవేర్నెస్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తెలుసుకోవడం అనేది వాళ్ళ దాకా చేరితేనే కదా. గ్రామీణ స్థాయిలో కూడా దీని మీద అవేర్నెస్ కార్యక్రమాలు ఉన్నాయి, కానీ ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి, కొన్ని ప్రాంతాలలో ఇట్స్ డిపెండింగ్ అపాన్ ది అంగన్వాడీస్ గురించి చెప్తున్నాం కదండి. 3000 మంది, ఈ 3000 మందికి ఒక జిల్లాలో సంవత్సరానికి 4 సార్లు క్లాసెస్ పెడతారు. ఆ రకంగా ఆశా వర్కర్స్ కి పెడతారు. ప్రతి ఒక్కరికి కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు క్లాసెస్ పెడతారు. అంతేకాకుండా వాళ్ళు పారా లీగల్ వాలంటీర్స్ అని తయారు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక క్లినిక్ లాగా పెట్టుకుని అక్కడ అంటే ఫెసిలిటేటర్స్ గా ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ ఒక క్లినిక్ పెట్టుకుని ఫెసిలిటేట్ చేసుకోవటానికి వాళ్ళకి నెలకి ఎంతో కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా సూపర్వైజ్ చేయటం అనేది చాలా కష్టంగా ఉంది. ఎన్జిఓలు కూడా చాలా మంది సపోర్టింగ్ హ్యాండ్స్ ఇస్తున్నారు, కానీ అయినప్పటికీ మనకి ఏదైతే అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ముందు చిన్నది కనబడట్లేదు. ఇది చాలా పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నారు, బట్ సపోర్ట్ ఇందాక అన్నారు కదా మెకానిజం అనేది అండ్ బడ్జెట్ అనేది కావాల్సినంత యంత్రాంగం పనిచేస్తుంది అంటారా? మేడం చెప్పిన దానికి యాడింగ్ గా యుఎన్డిపి వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వాళ్ళు భారతదేశం లోపల 7 రాష్ట్రాలలో లీగల్ కొసెక్ బాక్సులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క అంటే మనము ATM మిషన్స్ సైజ్ లో లీగల్ ఇన్ఫర్మేషన్. ఒక మారుమూల గ్రామం ఉన్నది, ఆ గ్రామం జనాభా 1000, అక్కడ ఒక 300 మంది ఎస్సీలు ఉన్నారు, 200 మంది ఎస్టీలు ఉన్నారు, మిగతా వాళ్ళు బీసీలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏ చట్టాలు ఇంప్లిమెంట్ అవుతాయి, మారుమూల గ్రామము ఆ పరిస్థితులను బట్టి ఆ గ్రామ పంచాయతీ లోపల ఒక బాక్స్ ఫిక్సప్ చేస్తారు. SC ST వయలేషన్ ఎట్లా జరుగుతుంది, SC ST చట్టం ఆ లోకల్ లాంగ్వేజ్ లోపల తెలుగు ఉన్నది, తమిళనాడు ఉన్నది, తమిళ్లో ఉంటది ఆ బాక్స్. ఆ రాష్ట్ర భాషను బట్టి ఆ బాక్స్ ను పొందబరుస్తారు. ఆ విలేజ్ కు అవసరమయ్యేటటువంటి చట్టాలు అందులో ఫీడ్ చేసి పెడతారు. ఇప్పుడు పోయి SC ST యాక్ట్ మనం ప్రెస్ చేసినాం అనుకోండి, ఏ సెక్షన్ ప్రకారంగా ఎవరికి ఏ వయలేషన్ జరుగుతుంది, ఈ SC ST వయలేషన్ SC ST అఫెన్సెస్ కమిట్ అవుతే ఎన్ని రోజులు శిక్ష, మొత్తం ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ లాగే ఆన్లైన్ అనేది ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల గురించి కనుక మాట్లాడుకుంటే ఆన్లైన్ సర్వీసెస్ అనేవి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడతాయి అంటారు? వాళ్ళంతా అవేర్నెస్ వాళ్ళలో ఉందా? ఆన్లైన్ అని కాదండి, ఏమవుతుందంటే కొంతమంది ఇప్పుడు అన్నారంటే ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళు అర్థం చేసుకోగలరు. న్యూస్ పేపర్ వెళ్ళని ఊరుకు ఆశా వర్కర్ వెళ్తారండి. యా, దట్ ఈస్ వాట్ వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుందండి. అయితే ఏమంటే ప్రజలు నమ్మాలి, ఒక న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం. నాకు ఫ్రీ అనగానే ఏమో బాగుండదేమో అనే సందేహమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇంతే కాకుండా ప్రొఫెషన్ అనగానే అడ్వకేట్స్ ప్రొఫెషన్ మానుకొని ఈ డైవర్షన్ చేయనివ్వరు. అంటే వాళ్ళు వెళ్ళి నేను నా దగ్గరికి ఎందుకు వచ్చావు బాబు, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది కదా అని చెప్పరు, ఎందుకంటే అది వాళ్ళ వృత్తి ధర్మం కాదు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు నిజంగా వాళ్ళకి ఎన్ని హక్కులు ఉన్నాయి, వాళ్ళు దాన్ని వినియోగించుకోవచ్చు అనేది వాళ్ళకి తెలియాలి. రిటైనర్స్ అని కొత్తగా అడ్వకేట్స్ ని మంత్లీ బేసిస్ మీద కూడా పెట్టారండి లీగల్ సర్వీసెస్ అథారిటీకి. అంటే ఒకప్పుడు ఎవరో దయాధర్మంతో చేయాల్సి వచ్చేది, అలా కాకుండా అంటే ఒక కేసుకి 500 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు స్టేట్ బ్రీఫ్స్ ఇస్తే. ఇప్పుడు అలా కాదు, నెలకి 5,000 రూపాయలు ఒక అడ్వకేట్ కి. అలా 12 నెలలు 12 మందికి తీసుకుంటారు. సో అక్కడికి వెళ్ళాక మనకి ఏమి చదువు రాని వాళ్ళు కూడా వెళ్ళి బాబు నా కష్టం ఇది అంటే ఈ రిటైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పొందుపరచాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, రాసి ఇవ్వాలి, ఆ కేసు తయారు చేసి ఇవ్వాలి. దాన్ని తీసుకెళ్లి లీగల్ సర్వీసెస్ అథారిటీల తర్వాత రెగ్యులర్ కోర్టుల్లో ఉండే అంత ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఇందులో ఉండవు. చాలా సులభతరం. ప్రతి లీగల్ సర్వీసెస్ అథారిటీ లోపల వాళ్ళ దగ్గర యాడ్ అయినటువంటి ప్యానల్ అడ్వకేట్స్ నంబర్స్ అక్కడ డిస్ప్లే రాస్తారు. సిల్వేరి శ్రీశైలం నా పేరు. ఒక్కవేళ వాళ్ళు ఇన్ కేస్ ఆ అప్లికేషన్ ప్రాసెస్ కానీ లేకుంటే ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కానీ ఉంటే ఆ లీగల్ సర్వీసెస్ అథారిటీకి యాడింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి అడ్వకేట్లకు ఫోన్ చేసి కూడా దే కెన్ వెరిఫై. ఒక జడ్జికి తప్ప అందరికి అందులో ప్యానల్ అడ్వకేట్లు అందరికి
నంబర్లతో సహా ఓకే వాళ్ళకి ఎక్కడ ఉందో లేదో తెలియదు కానీ రంగారెడ్డి జిల్లా కోర్టులో మాత్రం దే ఆర్ ఇంప్లిమెంటింగ్ వెరీ వెల్. ఇంతే కాదండి, ఇప్పుడు బాల నేరస్తులు అని వింటూ ఉంటారు కదా చాలా మంది, జువెనైల్స్, జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, నాట్ జువెనైల్స్. జువెనైల్ అంటే ఎనీ చైల్డ్ అండర్ 18, బట్ జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉంటారు. పిల్లలు ఎవరైతే బాలం ఆరోపింపబడి ఉంటారో వాళ్ళు, ఆ పిల్లలందరికీ కూడా ఈ రెగ్యులర్ అడ్వకేట్స్ కాకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీ ముగ్గురిని పెడుతుంది, కానీ తెలీదు. ఎందుకంటే ఇది నేను ముఖ్యంగా ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, తెలియకుండా ఉంచడం వల్ల వచ్చే తెలియకుండా ఎవరు ఉంచుతున్నారండి అది. ఇప్పుడు మీకు ఏం కావాలో మీరు మనం షాపింగ్ వెళ్ళి మనం కొనుక్కొని వస్తున్నాం, ఆ రకంగానే ప్రతి ఒక్క వివరాలు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వెళ్తోంది. కానీ ఇక్కడ విజ్ఞానం అనే దగ్గరికి ఎవరు వెళ్ళారండి, వినోదం అనే దగ్గరికి వెళ్తారు. విజ్ఞానం ఇస్తున్నారు, వాళ్ళు మీటింగ్స్ పెడతారు, అవేర్నెస్ క్యాంప్స్ ఉన్నాయి, ఇన్ని జరుగుతున్నా విజ్ఞానం ఎవరు వచ్చి వింటారు కూర్చుని, వినోదానికైతే వెళ్తారు. సో ఇప్పుడు అది కూడా ప్లానింగ్ అనమాట, ఒక పిక్చర్స్ రూపంలో అంటే దృశ్య రూపంలో కూడా తేవాలని అనుకుంటున్నారు. సో ఇంకా ఎటువంటి అవేర్నెస్, ఇంకా మనకు ఒక 1 minute ఉంది, సో ఈ లోపు అసలు ఎటువంటి అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది మీరు ఒకసారి చెప్పేసేయండి. అంటే ప్రతి వ్యక్తికి ప్రతి పౌరునికి కాన్స్టిట్యూషన్ అనేది అతన్ని సేఫ్ గార్డ్ చేసింది. సేఫ్ గార్డ్ చేసింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తను ఒక్క నిమిషం గ్రామ పంచాయతీకి వెళ్ళినా తెలుస్తుంది. గ్రామ పంచాయతీలో కూడా డిస్ప్లే మెటీరియల్ ఉంటుంది, న్యాయ సేవా అధికారం మండల కార్యాలయంలో ఉంటుంది, ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినప్పుడే రియాక్ట్ అయ్యేదానికంటే మీకు వచ్చిన ఇమ్మీడియట్ గా మీకున్నటువంటి గ్రామ పంచాయతీ లేనటువంటి గ్రామాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ లోపల న్యాయ సేవా సదనం గురించి, న్యాయ సేవా అథారిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది పొందపరిచి ఉంటుంది. ఏఎన్ఎంల దగ్గర ఉంటుంది, మేడం చెప్పినట్టు ఆశా వర్కర్స్ దగ్గర ఉంటుంది. మీరు అడగడమే తర్వాయి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్. నాకైతే ఒక్కటండి, స్కూలింగ్ స్టేజ్ నుంచి తెలియాలి. ఇప్పుడు ఆర్టికల్ 39A నాకు ఇది ఇచ్చింది. ఇప్పుడు ఎవరైనా హక్కులు వెంటనే తెలుసుకుంటారు, బాధ్యతలు తెలుసుకోరు కానీ. సో ఒక స్కూల్లో బాబు నీకు ఇలా న్యాయ సహాయం ఉంటుంది, న్యాయ సేవా అధికార సంస్థ అనేది ఉంది అనేది స్కూలింగ్ ఏజ్ నుంచి తెలిస్తే పిల్లలు తల్లిదండ్రులకు వెళ్ళి చెప్తారు, తొందరగా ప్రొపగాండా అవుతుంది. పెద్దవాళ్ళు వచ్చి పిల్లలకి చెప్పరండి, పిల్లలు వెళ్ళి పెద్దవాళ్ళకి చెప్తే తొందరగా వెళ్తుంది. సో ఎవ్రీ స్కూల్ హ్యాస్ టు అంటే మెయింటైన్ ఏ బోర్డ్స్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకొని ఒక ప్రతి స్కూల్లో 5th స్టాండర్డ్ నుంచి ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుందని నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ అండి, కరెక్ట్గా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. మరి లీగల్ సర్వీసెస్ గురించి ఇవాళ నేషనల్ న్యాయ సేవా దినోత్సవం, అధికారిక దినోత్సవం సందర్భంగా ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మరి న్యాయం కావాలి, అది కూడా అందరికీ అందుబాటులో ఉండాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీన్ని ఒక చట్టంగా రూపొందించడం జరిగింది. మరి అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలంటే మనవంతు కృషి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో అలాగే పోలీస్ స్టేషన్లో ఉన్నాయో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో ఉంటుంది అని మన గెస్ట్లు చెప్పడం జరిగింది. సో ఆ దిశగా ఆలోచించండి. ప్రాబ్లం రాగానే వెంటనే కోర్టును అప్రోచ్ కాకుండా ఇలాంటి సదుపాయాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది ఇవాళ హెల్ప్ లైన్. నమస్తే. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.